లో భాగంగా పవర్ ఆఫ్ ఏ నెంబర్ ఇన్ డైనమిక్ వే చూద్దాం. సో పవర్ ఆఫ్ ఏ నెంబర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 5 పవర్ 2, సో 5 into 5 25 కాబట్టి మనకి అలా అవుట్పుట్ వచ్చేలా చూద్దాం. సో నెంబర్ ని తీసుకుంటున్నాను నేను. ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఎంటర్ ఏ నెంబర్ ఎంటర్ చేయమంటున్నా. ఏ నెంబర్ కావాలి యూజర్ కి. సో పవర్ ఎంత కావాలి, 5 పవర్ 2 అన్నాను కదా. సో 5 అక్కడ ఎంటర్ చేసిన 2 ని ఇక్కడ ఎంటర్ చేసేలాగా యూజర్ ఫ్రెండ్లీ ఇన్పుట్ నేను ఎంటర్ చేయడానికి ఇస్తున్నా. సో ఎంటర్ ద పవర్ అని ఇస్తున్నా. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే సమ్ ఈస్ ఈక్వల్ టు 1 తీసుకుంటున్నా. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ 0 into ఎనీథింగ్ 0 కాబట్టి 1 తీసుకున్నాను అనుకోండి. సో 1 into సంథింగ్ నేను చేసేదానికి స్కోప్ ఉంటుంది కాబట్టి సమ్ ఈస్ ఈక్వల్ టు 1 తీసుకుంటున్నా. అండ్ ఐ ఈస్ ఈక్వల్ టు 1 తీసుకుంటున్నా. 0 తో స్టార్ట్ చేస్తే మనకి మొత్తం 0 అయిపోద్ది. సో వైల్ ఐ లెస్ దెన్ ఆర్ ఈస్ ఈక్వల్ టు పవర్. సో 1 into చేస్తేనే కదా 2 power 1 2a కాబట్టి సో నేను 1 కన్సిడరేషన్ తీసుకున్నాను. సమ్ ఈస్ ఈక్వల్ టు సమ్ ఇంటూ నంబర్. ఫర్ ఎగ్జాంపుల్ నంబర్ 2 అనుకోండి, 5 into 2 టైమ్స్ చేయడానికి పవర్ లో రావడానికి. సో ఐ ఈజ్ ఈక్వల్ టు ఐ ప్లస్ 1. ఎవ్రీ టైమ్ ఐ ఇంక్రిమెంట్ ఎలా చేశాను. సో ప్రింట్ నంబర్ ఈస్ ఈక్వల్ టు ద పవర్. సో ఎంతకి, ఫర్ ఎగ్జాంపుల్ 5 పవర్ 2 కి రిజల్ట్ ఎంత వచ్చిందని చెప్పడానికి నేను యూజర్ ఫ్రెండ్లీగా చూసినప్పుడు అవుట్పుట్ అర్థమయ్యేలాగా నేను ప్రింట్ స్టేట్మెంట్ రాస్తున్నాను. సమ్ అని పెట్టాను. సో ఇప్పుడు నేను కంపైల్ చేయడానికి ట్రై చేస్తున్నాను. చూడండి నెంబర్ 5, సో పవర్ 2, సో మన 25. సో 5 to the power is 2 is 25.